కరుణామయుడు విజయ్ చందర్ తెలుగులో ఒకప్పటి యాక్షన్ హీరో అని మీకు తెలుసా? విజయ్ చందర్ ఒకప్పటి ప్రేక్షకులకు ఈ పేరు అంతగా తెలియకపోవచ్చేమో కానీ కరుణామయుడు అంటే ఠక్కునే గుర్తుపట్టేవారు. అంతగా జనాల్లో పేరు పొందిన విజయ్ చందర్ ఆ తర్వాత షిరిడి సాయిబాబా గాను, టంగుటూరి ప్రకాశం పంతులు గాను, యోగి వేమన గాను, కబీర్ దాస్ గాను ఇలా ఎందరో మహానుభావుల బయోపిక్స్ లో నటించి బలమైన ముద్ర వేయించుకున్నారు. ఆయన అసలు పేరు రామచందర్. 1942లో మద్రాసులో పుట్టాడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఈయనకు తాత అవుతారు. విజయ్ చందర్ తల్లి పుష్పావతి, ప్రకాశం పంతులు కూతురు. తండ్రి తెలిదేవర వెంకట్రావు హోమియోపతి వైద్యుడు, బ్యాడ్మింటన్ ఛాంపియన్ కూడా. 6 మంది సంతానంలో ఈయన మూడోవాడు. ఆదుర్తి సుబ్బారావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన మరో ప్రపంచం సినిమాలో జర్నలిస్టుగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే సుడిగుండాల్లో మరో ముఖ్యమైన పాత్రనిచ్చారు. ఆ తర్వాత కేఆర్ విజయ ప్రధాన పాత్రలో నిర్మించిన దేవి లలితాంబ సినిమాలో విలన్ గా నటించారు. తరువాత ఆయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన సినిమా కరుణామయుడు. ఈ సినిమా విడుదలకు 4 ఏళ్ల సమయం పట్టినా అద్భుతమైన స్పందన వచ్చింది. అదే పందాలో రాజాదిరాజు, దయామయుడు ఇలా వరుసగా సినిమాలు నిర్మించాడు. 1985లో దర్శకుడు కె వాసు తీసిన షిరిడి సాయిబాబా మహత్యం ఆయన కెరియర్ ను మలుపు తిప్పిన మరో సినిమా. ఆయనకు బాగా గుర్తింపు తెచ్చినవి మాత్రం మహానుభావుల జీవిత చరిత్రలపై తీసిన సినిమాలే కావడం విశేషం. అయితే ఇక్కడో విశేషం ఏంటంటే ఆయన కరుణామయుడు పాత్రను పోషించడానికి ముందు తెలుగులో యాక్షన్ హీరోగా నటించారని మీకు తెలుసా? అంతేకాదు ఆయన నటించిన చాలా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ విజయలలితే కావడం మరో విశేషం. రౌడీ రాణి, బస్తీ బుల్బుల్, సిఐడి రాజు, మా ఊరి మొనగాడు, ఎదురులేని మొనగాడు లాంటి యాక్షన్ మూవీస్ తో ఆనాటి ప్రేక్షకుల్ని అలరించారు. ఇందులో ముఖ్యంగా రౌడీ రాణి, బస్తీ బుల్బుల్, సిఐడి రాజు అప్పట్లో సూపర్ హిట్స్. అయితే విజయ్ చందర్ యాక్షన్ జానర్ లో ఎక్కువ సినిమాలు చేయలేదు. దానికి కారణం ఆయన కరుణామయుడు సినిమా కోసం 4 ఏళ్లు కష్టపడి అద్భుతమైన రిజల్ట్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన పయనం అలాంటి సినిమాల వైపే సాగింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీ ముందుకు తెచ్చేందుకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.